ఇంకంతేనండి. యేసుప్రభు చేయాల్సినంత చేసిన తర్వాత ఒక మాట చెప్తున్నాడు, తండ్రి నా ఆత్మని నీ చేతులకు అప్పగిస్తా. ఇంతకు ఒక మర్మం మర్చిపోయాను. ఏలి ఏలి లాభా సమర్థాన్ని అన్నప్పుడు అక్కడ తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావని అడగలేదు, కానీ నా దేవా నా దేవా. అక్కడ రిలేషన్షిప్ పాపి దేవుడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే బలి అయిపోయింది కదా, నా విలువ వచ్చింది, నేను చేయవలసిన కార్యాన్ని చేసి ముగించాను, కానీ తండ్రి నా ఆత్మని నీ చేతుల్లోకి అప్పచెప్తున్నాను. ఇందుకు తండ్రి చేతుల్లోకి యేసుప్రభు తన ఆత్మను అప్పచెప్తున్నాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఎందుకు మన ఆత్మని దేవుని చేతులకు అప్పచెప్తున్నాము? ఎప్పుడైనా ఆలోచించారా? యేసు ప్రభు కానీ తన ఆత్మని అప్పచెప్పకుండా ఆ శిలువ పైన మరణించుండుంటే ఏమయ్యేది? నేను చెప్పాను కదా, ఈరోజు కొన్ని ప్రశ్నలు వేసి ఈస్టర్ రోజున చెప్తాను ఆన్సర్లన్నీ. ఇందులో ఒకటి ఇది సస్పెన్స్ లేకనే. ఒక పాపి మరణిస్తే ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసుప్రభు మరణిస్తే పాపకి ఎక్కడికి వెళ్ళాలి? భయమేస్తుంది చెప్తాను కదా, నరకానికి. పాపకి నరకం, రక్తము చిందించాలి. ఆయన మరణిస్తే, కానీ ఆయన నరకానికి వెళ్తానికి ముందు ఈ మాట చాలామందికి ఎక్కదు. ఆయన మరణిస్తానికి ముందు, ఎందుకంటే రిజరెక్షన్ డే అని చెప్తాను దాని ఎక్స్ప్లెనేషన్. ఆయన మరణిస్తానికి ముందు ఆయన చేసింది ఏంటంటే, తండ్రి నా దేహం పోయింది, నేను చచ్చిపోతున్నాను, కానీ నా ఆత్మని నీ చేతిలో పెడుతున్నాను, ఎందుకంటే నీకు మాత్రమే అధికారం ఉంది. నా ఆత్మని కాపాడే అధికారము, నా ఆత్మని నీ చేతిలో పెడుతున్నాను. ఓన్లీ యూ కెన్ బ్రింగ్ మీ బ్యాక్ టు లైఫ్. కాబట్టి నీ చేతులకు అప్పచెప్తున్నా. తండ్రి చేతులకు అప్పచెప్పి తను మరణించాడండి. ఈరోజు మనం ఆనందిస్తున్నాము. మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు, ఏంటంటే గుడ్ ఫ్రైడే రోజున కూడా ఇట్లా సంతోషంగా పాటలు పాడుకుంటూ డ్యాన్స్లు వేసుకుంటూ పాటలు పాడచ్చా? మరి గుడ్ ఫ్రైడే అంతనే అంతేనండి. ఆయన మరణించాడు కాబట్టి ఈరోజు నేను బ్రతుకుతున్నా. ఆయన చచ్చాడు కాబట్టి నేను బ్రతుకుతున్నా. ఆయన చచ్చాడు కాబట్టి ఈరోజు నేను పరలోక రాజ్యపు వారసుడుగా ఉన్నా. ఆయన మరణించాడు కాబట్టి ఈరోజు పరలోక తండ్రిని పరలోకమందున్న మా తండ్రి అని పిలవగలుగుతున్నా. ఆయన కానీ లేకపోతే ఈరోజు మనము లేము. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ కొరకు అల్పుడుగా లోకంలోకి వచ్చా, కానీ నువ్వు అల్పుడుగా ఉండాలని కాదు, నిన్ను హెచ్చించాలని, పరలోకంలో కూడా నిన్ను ఉన్నత స్థానాల్లో పెట్టాలని, నువ్వు నాతో పాటు యుగ యుగాలు తరతరాలు జీవించాలని. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, క్రీస్తు శిలువలో చేసిన కార్యము ఓటము కాదు, కానీ జయము. ఆయన మరణము జయము. ఆయన చేసిన కార్యము మన జీవితంలో జయము. ఆయన ఇచ్చిన త్యాగము యాగము వెల ఈరోజు మనకు స్వతంత్రత. మరణించిన తర్వాత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు కూడా చాలామంది ఇది అర్థం చేసుకోరు. యేసు ప్రభు మన కొరకు మరణించింది మనం కేవలం పరలోక రాజ్యానికి వెళ్తానికి అనుకుంటాం. కాదు. యేసు ప్రభు మొదటిగా ఆ లేఖనాలు చదువుతాడు. ఆయన సేవ ప్రారంభించే ముందు ఒక లేఖనాలు చదువుతాడు. ఏమని తెలుసా? యెషయా నుంచి చదువుతారు. ఒకసారి తెద్దామండి. కెన్ వి టేక్ దట్ వర్స్? బంధించబడిన వారిని విడిపిస్తానికి ప్రభు ఆత్మ నా మీద దిగి వచ్చింది. కెన్ యు క్విక్లీ టేక్ దట్? యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువు యెహోవా ఆత్మ, వచనం చెప్పండి. మొదటి వచనం. ఎస్. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. ఎవరికంట? దీనులకు సువర్తమానము. రెండోది, యెహోవా నన్ను అభిషేకించెను. రెండోది, నలిగిన హృదయము కల వారిని దృఢపరచుటకును. నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకు. అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ఈరోజు మనల్ని ధైర్యపరుస్తానికి, విరిగి నలిగిన హృదయాన్ని బలపరుస్తానికి, నేను నీ తోడున్నాను, నీ జీవితంలో నీ పక్కన ఉన్నాను, దేనికి భయపడద్దు, ముందుకెళ్ళు ధైర్యంగా అని చెప్తానికి. నెక్స్ట్, చెరలో ఉన్న వారికి విడుదలను. చెరలో ఉన్న వారికి విడుదల,
పాపాన్ని బట్టి బంధించబడిన ప్రతి ఒక్కరికి విడుదలను ప్రకటిస్తానికి, అదే సమయంలో అపవాది బంధకాల ద్వారా బంధించబడిన ప్రతి ఒక్కరిని విడిపిస్తానికి, అపవాది కట్టడాలని నాశనము చేసి స్వతంత్రులుగా చేస్తానికి. అంటే ఈరోజు సింపుల్గా చెప్పాలంటే మనకున్న చీకటి ప్రభావం, మనకున్న అడిక్షన్, మనకున్న చేతబడి శక్తులు ఏదన్నా ఉన్నాయి, ప్రతి ఒక్క దాన్ని విడిపిస్తానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నెక్స్ట్, బంధింపబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రము మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపి ఉన్నాడు. కేవలం పరలోక రాజ్యం వెళ్తాం కాదు, సంపూర్ణంగా. ఇప్పుడు నాకు సడన్గా ఈ పాట జ్ఞాపకం వచ్చింది, మన అందరూ కలిసి పాడుకుంటే బాగుంటుంది. ఏంటి ఆ పాట? పాపాన్ని తొలగించి శాపాన్ని విరచి. వా 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 వా, బ్యూటిఫుల్. మానవుల్ని రక్షించి పరలోకము చేర్చా, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా, నీవెదకి రాలేనని నా కోసం కన్నీటిని తుడిచాడయ్యా. అవును, నీవెదకి రాలేనని నా కోసం. ఎవరది? నా స్వరమెత్తి దగ్గరగా ఇంకా దగ్గరగా నా యేసయ్యా. నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని